మామ లాస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయి డెలివరీ కొట్టే లోపల ఇంకొక ఆర్డర్ అయితే వేసాడు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. ఈ కేఎఫ్సీ వాడు మార్నింగ్ టైంలోనే ఆ ఐటమ్ లేదు ఈ ఐటమ్ లేదు అని చెప్పి 20 to 30 minutes అయితే కూర్చోబెడతాడు మామ. మనం వెళ్ళేసరికి అయితే ఫుడ్ రెడీ అయితే కొట్టేశాడు. అక్కడికి వెళ్ళి చూసేమో ఆర్డర్ అయితే నాది కాదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సైలెంట్గా అక్కడ ఉన్న ఆర్డర్ జాబ్లో పెట్టుకుని వచ్చేద్దాం అనుకున్నా మామ. ఈ లోపల అక్కడ స్టాఫ్ ఈ ఆర్డర్ అనేది కాదు, నీ ఆర్డర్ ప్రిపేర్ చేస్తున్నా వెయిట్ చేయి అన్నాడు. ఇప్పుడు కూడా ఐటమ్స్ అయితే ఏం లేవు. ఎక్కడో లోపల నుంచి అయితే ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు లాస్ట్కి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇప్పుడు ప్యాక్ చేస్తున్న ఆర్డర్ అయితే నాదే అనుకున్నాము, కానీ మొత్తం ప్యాక్ చేసేసాక ఆర్డర్ ఐడి వచ్చేసరికి 5926 అనేసాడు. అదైతే మనది కాదు ఆర్డర్ ఐడి. అక్కడ మనకంటే హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఒక రైడర్ అయితే వెయిట్ చేస్తున్నాడు. ఆ ఆర్డర్ అయితే ఆ రైడర్ది. 5926 అనగానే రైడర్ అయితే వచ్చేసాడు. ఇది పోయినట్టే. ఇప్పుడైతే మన ఆర్డర్ ఐడి అయితే చెప్పేశాను. 3267. ఆర్డర్ ఐడి చెప్పిన తర్వాత అయితే ఒక 10 minutes అయితే మళ్ళీ నేను వెయిట్ చేయమన్నాడు. ఇప్పుడైతే మన ఆర్డర్ ఐటమ్స్ ఉన్నా కానీ మన ఆర్డర్ అయితే ప్యాక్ చేయట్లేదు. కస్టమర్స్ ఏయో అడుగుతున్నారని చెప్పి వాటి గురించి అయితే చెప్తున్నాడు. పైన స్క్రీన్ మీద ఏమో 149 ఉంది. అక్కడ స్టాఫ్ వచ్చేసరికి 200 అయితే చెప్పారు. కస్టమర్ వచ్చేసరికి 200 దేనికని అడిగితే అది వితౌట్ జిఎస్టీ సార్, ఇది విత్ జిఎస్టీ అయితే 200 పడుతుందని చెప్పాడు. అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్ అయితే నా వైపు అంతే చూస్తూ ఉన్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కేఎఫ్సీలో ఇంకా కస్టమర్ సెలెక్షన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఫైనల్లీ ఏదో వింగ్స్ ఏదో సెలెక్ట్ చేసుకొని అదైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? ఇక్కడ అన్నయ్యకి కూడా అయితే చిరాకు వచ్చేసింది. కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తున్నాడు ఇంకా ఏం కావాలనేది. ఇంకా ఇప్పుడైతే మన ఆర్డర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు ప్యాకింగ్. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. దేనికి ఇంత లేట్ అవుతుందో అని చెప్పి ఆర్డర్ అయితే ఓపెన్ చేసి ఆర్డర్ లిస్ట్ అయితే ఓపెన్ చేసి చూశాను. ఆర్డర్ ఐటమ్స్ చూశాక ఇంత టైం అవ్వటంలో తప్పు లేదని అయితే అనిపించింది. ఇలాంటి ఆర్డర్లు అయితే ఎప్పుడు నాకే పడతాయి, అదేంటో నాకైతే తెలియదు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. ఫైనల్గా 20 to 25 minutes అయితే వెయిట్ చేశాక మన ఆర్డర్ అయితే ప్యాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోవచ్చింది. మనకే 20 to 25 minutes పట్టిందంటే కస్టమర్ ఆర్డర్ ఇచ్చిందే ఇప్పుడు కస్టమర్ ఇంకెంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో. ఫైనల్గా మన ఆర్డర్ అయితే ప్యాక్ చేయడం కంప్లీట్ అయిపోయింది మామ. ఒకసారి ఐడి చెక్ చేసుకొని మన ఆర్డర్ అయితే మనకి ఇచ్చేసాడు. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆర్డర్ అయితే డెలివరీ చేసేద్దాము. ఫాస్ట్గా డెలివరీ చేసేసి ఇంకా ఆఫ్లైన్ అయితే చేసేద్దాము. దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి. మామ లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది మామ, కానీ అపార్ట్మెంట్ అయితే ఇది కాదు. లోపలికి వెళ్ళి అయితే వాచ్మెన్ అయితే అడిగాను పెరల్ అపార్ట్మెంట్ ఎక్కడని. వాచ్మెన్ అడిగితే కరెక్ట్ లొకేషన్ అయితే చెప్పాడు. లెఫ్ట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోమని. అలాగే స్ట్రైట్ వెళ్ళిపోయి ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే అపార్ట్మెంట్ అయితే కనపడింది. ఇదే పెరల్ అపార్ట్మెంటు.
మరి నేను చేశాను అవన్నీ ఎందుకు అంత స్మూత్గా ఉంది నేనే చేశాను రా స్విగ్గీ మరి నా బండి ఎందుకు అంత నీట్గా ఉంది అంటున్నా పల్సర్ ఫైనల్లీ కస్టమర్కి అయితే ఆర్డర్ డెలివరీ చేస్తాము. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోము. కస్టమర్ అయితే అడిగారు మామ మనల్ని వ్లాగరా అని. చెప్పాను మేము ఆ వ్లాగరే అని. ఛానల్ నేమ్ అడిగితే @గుంటూరు వ్లాగర్ అని చెప్పాను మామ. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా?